వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఎంసెట్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఘట్టం అండి, చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. ఈ ఇంపార్టెంట్ థింగ్లో మనం జాగ్రత్తగా అన్ని సర్టిఫికేట్స్ అయితే ప్రొడ్యూస్ చేయాలి. అన్ని సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత మనకు ఆర్ఓసి ఫామ్ ఒకటి, లాగిన్ ఐడి ఒకటి ఇస్తారు. సో ఈ లాగిన్ ఐడి ఆర్ఓసి ఫామ్ ఎప్పుడు ఇస్తారు, ఎలా ఉంటుంది, తర్వాత సర్టిఫికేట్స్ ఏ క్యాస్ట్ వాళ్ళకి అంటే ఓసీ వాళ్ళకి ఏం కావాలి, బీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వాళ్ళకి ఏం కావాలి, అలాగే నాన్ లోకల్ స్టూడెంట్స్కి ఏం కావాలి అని ఇట్లా ట్యాబులర్ ఫార్మాట్లో మీకు అనాలిసిస్ ప్రకారం చేసి చూపిస్తాను. జాగ్రత్తగా ప్రతి ఒక్క సర్టిఫికేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి ఎక్కడ ఇస్తారు, ఎలాంటి సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలని. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాట్సాప్లో వీటిలో, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, ఇది చాలా యూజ్ అవుతుంది చాలా మందికి కూడా. అలాగే లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫైన్ ఫ్రెండ్స్, సో ముందుగా మనం ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాని గురించి, ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రొసీజర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో దాని గురించి అయితే చూద్దాము. సో కౌన్సిలింగ్ ప్రొసీజర్ ప్లస్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నేను manabadi.co.in వెబ్సైట్లో వాళ్ళ కౌన్సిలింగ్ ప్రొసీజర్ అని ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇది రెఫరెన్స్ తీసుకొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. సో ముందుగా మనము ఈ ఏదైతే ఇందాక చూపించిన ట్యాబ్లెట్ ఫార్మాట్ ఉందో అది చూద్దాం. సో మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఈ రకంగా ఉన్నాయి. ఎంసెట్ ర్యాంక్ కార్డ్, ఇది బోత్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ అండి, రెండు కూడా. సో రెండింటికి కామన్ ఉంటాయి. సో ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను తెలంగాణ రెఫర్ చేస్తున్నాను, తెలంగాణ కావాలనుకోకండి. ఆల్మోస్ట్ సర్టిఫికేట్స్ అన్ని 100% ఇవే ఉంటాయి ఏపీకి తెలంగాణకి. ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఏపీ. సో ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అంటే ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి నిన్న వాటికి సంబంధించిన ర్యాంక్ కార్డ్ ఇష్యూ చేస్తారు. నిన్న మనకు రిజల్ట్స్ వచ్చాయి అంతే, కానీ ర్యాంక్ కార్డ్ కాదు. ర్యాంక్ కార్డ్ అంటే ఎంసెట్ వాళ్ళు మళ్ళీ సపరేట్గా ఇస్తారు. నిన్న మీరు చూసిన రిజల్ట్స్లో, ఏపీ ఎంసెట్ రిజల్ట్స్లో చూస్తే మీరు చాలామందికి క్వాలిఫైడ్ బట్ ర్యాంక్ విల్ బీ గివెన్ లేటర్ అని చెప్పి ఇచ్చారు. దీనికి ముఖ్య కారణము చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి వాటి మార్క్స్ ఇన్వాల్వ్ చేసి మళ్ళీ ర్యాంక్ కార్డ్ ఇంకోటి కొత్తగా ఇష్యూ చేస్తారు. కాబట్టి తెలంగాణకు కూడా సేమ్ యాజ్ వెల్ as ఏపీకి కూడా సేమ్. కాబట్టి ర్యాంక్ కార్డ్ తెలంగాణలో ఇష్యూ అయిపోయింది అండ్ ఏపీలో రావాల్సి ఉంది. కాబట్టి ఈ ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉందో అది మనకు చాలా ఇంపార్టెంట్. ఎంసెట్ బోర్డులో ఇచ్చేదే కావాలి మనకు, అది ఇంపార్టెంట్. అది కూడా మీరు మామూలు వేరే వెబ్సైట్స్లో వాటిలో తీసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. తర్వాత ఎంసెట్ హాల్ టికెట్. సో ఎంసెట్ హాల్ టికెట్ మీకు ఆన్లైన్లో ఉంటుంది. సో మీ అప్లికేషన్ నెంబరు, రెఫరెన్స్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇస్తే హాల్ టికెట్ మళ్ళీ మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ లేని వాళ్ళు. సో తర్వాత ఆధార్ కార్డు కావాలి. ఈ ఆధార్ కార్డు మామూలుగా మీ పేరుతో ఆధార్ కార్డు ఎవరిదైతే ఉందో అదైతే ఖచ్చితంగా ఏ స్టేట్ ఉన్నా ఆ స్టేట్కి కావాల్సి వస్తుంది. దెన్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో అంటే మీకు 10th క్లాస్లో కన్సాలిడేట్ మెమో ఒకటి ఉంటుంది. ఆ మెమో అనేది ఖచ్చితంగా 10th క్లాస్ది కావాలి. అలాగే ఇంటర్ మార్క్స్ మెమో. సో ఇవి ఇంటర్ మార్క్స్ మెమో కూడా మనకు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మార్క్స్ మెమో ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఇచ్చేసి ఉంటారు. సో ఆ రెండు కావాల్సి ఉంటుంది. అవి ఖచ్చితంగా కన్సాలిడేట్ మెమో కావాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ ఎన్ని కావాలంటే ఒక సెట్ ఒరిజినల్ కావాలి. అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మీరు ఒక ఫైల్లో పెట్టుకొని అక్కడికి తీసుకెళ్లాల్సి ఉంటుంది హెచ్ఎల్సీకి. సో హెచ్ఎల్సీకి తీసుకెళ్ళిన తర్వాత, అంటే హెచ్ఎల్సీ అంటే హెల్ప్లైన్ సెంటర్, అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ప్లస్ 3 sets జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఈ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అన్నీ కూడా కొన్ని వాళ్ళు ఉంచుకుంటారు, కొన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు. ప్లస్ సెట్ ఆఫ్ జిరాక్స్ తీసి పెట్టుకుంటారు. సో సెట్ ఆఫ్ జిరాక్స్ మీ దగ్గర 3 sets మీరు సెంటర్కి తీసుకెళ్తున్నారంటే ఇంకొక 3 sets మీ దగ్గర ఇంట్లో కూడా పెట్టుకొని ఉండాలి. సో ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మళ్ళీ మీకు ఈ రెఫరెన్స్ కోసం ఏదైనా అవసరమైనప్పుడు జిరాక్స్ లేకపోతే ఇబ్బంది అవుద్ది. మళ్ళీ వాళ్ళని పోయి సర్టిఫికేట్స్ ఇవ్వమంటే ఇవ్వరు. కాబట్టి రిలవెంట్ ఎవరైతే మీకు ఎక్కడైతే సీట్ వస్తుందో ఆ కాలేజ్కి ఈ సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు. కాబట్టి మీ దగ్గర సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. సో ఈ సర్టిఫికేట్స్, ఇప్పుడు 5 సర్టిఫికేట్స్ ఏవైతే చెప్పానో ఈ సర్టిఫికేట్స్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరికీ కూడా సేమ్ అండి, ఇంటర్ మార్క్స్ దాకా. దెన్ ఇక్కడ నుంచి 6 to ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. 6 to 10th ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్ మనం 6th క్లాస్ నుంచి ఎక్కడెక్కడ స్కూల్లో చదివామో అక్కడి నుంచి మనకు బోనఫైడ్ సర్టిఫికేట్ ఒకటి, అలాగే టీసీ ఒకటి ఇస్తారనమాట. ఈ రెండు మనకు ఖచ్చితంగా కావాలి. అంటే ఒకవేళ మీరు 6th క్లాస్ ఒక స్కూల్లో చదివి 7th క్లాస్ ఒక స్కూల్, 8th, 9th, 10th అట్లా డిఫరెంట్ స్కూల్స్లో చదివినప్పటికి కూడా సో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కావాలి. ప్లస్ టీసీ కూడా కావాల్సి ఉంటుంది. ఆ రెండు ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఫైన్. ఇప్పుడు ఇన్ కేస్ మేము స్కూల్లో చదవలేదు, ప్రైవేట్గా చదివాము అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళకి ఇక్కడ చూడండి, రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాల్సి వస్తుందన్నమాట. అంటే మీరు 6th క్లాస్ నుంచి ఎక్కడ స్కూల్లో చదవకుండా, లేదా మధ్యలో 7th వరకు చదివి 8th, 9th, 10th లేదనో ఏదైనా సరే మీరు స్కూల్లో చదవకుండా ప్రైవేట్గా చదివిన విద్యార్థులకైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే మీరు ఇక్కడే చదివారు, ఇక్కడే ఉన్నారు అని చెప్పి ఒక ఫామ్ ఇస్తారు. ఇది ఎక్కడ ఇస్తారంటే ఈ సేవా సెంటర్లో ఇస్తారనమాట. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు అనే ఉద్దేశంతో ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. ఒకసారి అప్లికేషన్ ఫామ్ చూపిస్తే చూడండి. సో ఈ రకంగా మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇది మీ సేవ అప్లికేషన్ ఫామ్.
చూద్దాము. ఇక్కడికి వెళ్ళి మీరు చాలా తక్కువ రూపాయి ఉంటుంది అది. సో దీనికి వెళ్ళి నేను ఇట్లా నివాస ధృవపత్రం కొరకు దరఖాస్తు అని అప్లై చేస్తే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆర్సి అని వస్తుంది. ఇది ఎవరికంటే స్కూల్స్లో చదవకుండా ప్రైవేట్గా చదివి ప్రైవేట్గా ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి మాత్రమే, స్కూల్స్లో చదివిన వాళ్ళు మాత్రము టీసీ అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి. సో ఇది 6 ఇంటర్ సర్టిఫికేట్స్ ఇవి అనమాట. తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా ఇందాక చెప్పినట్టు టీసీ కావాలి. ఇవన్నీ కూడా ఏవైతే ఇప్పుడు చెప్పానో ఈ పైన ఉన్న వాళ్ళు అన్నీ కూడా ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళకి, నాన్ లోకల్ వాళ్ళకి, లోకల్ వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ దాకా అన్నీ కావాలి, ప్రతి ఒక్కటి కావాలి. నాన్ లోకల్ వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ముందు లోకల్ వాళ్ళకి అన్నట్టుగా మీరు కన్సిడర్ చేసుకోండి. దెన్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు? ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికి కావాలో చూద్దాం. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ చూడండి, నేను నో అని రాశాను. అంటే ఇది ఓసీ వాళ్ళకి నో, అవసరం లేదు. ఓసీ వాళ్ళకి ఎవరికి కావాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎందుకంటే ఇన్ కేస్ వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఏపీ స్టేట్ పర్టికులర్గా ఫీ మొత్తం రియంబర్స్మెంట్ బ్యాక్ ఇచ్చేస్తుంది. ఈవెన్ తెలంగాణలో కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ మొత్తం ఫ్యామిలీ అంతా కలిపి 2.5 lakh, అంటే ఫ్యామిలీ అంటే స్టూడెంట్ వాళ్ళ నాన్నగారిది కానీ, మదర్ది కానీ, లేకపోతే సిబ్లింగ్స్ కానీ ఎవరైతే ఆ ఫ్యామిలీలో ఉన్నారో అందరిది ఇన్కమ్ మొత్తం కూడా 2.5 lakhs కన్నా తక్కువ ఉంటే కంప్లీట్గా ఫీ అనేది రియంబర్స్ అవుతుంది. అలాగే ఫ్రీ సీట్ అయితే వస్తుంది. ఇది ఓసీ వాళ్ళకి వర్తించదు. ఓన్లీ అదర్ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ వర్తిస్తుంది. మరి ఓసీ వాళ్ళకి ఏం వర్తిస్తుంది అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వర్తిస్తుంది. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని సర్టిఫికేట్ ఉంటుంది. దీని ప్రకారం ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు అప్లై చేస్తే ఓసీ వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. మిగతా వాళ్ళకి అవసరం లేదు ఈ సర్టిఫికేట్. మిగతా వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సో ఇది ఖచ్చితంగా ఈ రెండింటికి మీరు గమనించుకోండి. లేదు నేను ఈడబ్ల్యూఎస్ తీసుకుంటాను, ఇన్కమ్ తీసుకుంటానంటే ప్రాబ్లం లేదు, రెండు తీసుకోండి. కానీ రెండిట్లో కూడా సర్టిఫికేట్లో సేమ్ ఇన్కమ్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్లో 2.5 లక్ష, ఈడబ్ల్యూఎస్లో 3 లక్షలు అట్లా ఉంచకూడదు. సో ఖచ్చితంగా 2 సర్టిఫికేట్లు తీసుకున్నాం అనుకున్న వాళ్ళు ఇట్లా తీసుకోండి. లేదు ఈ రకంగా వెళ్తానంటే ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సరిపోతుంది, మిగతా వాళ్ళకి వేరే సర్టిఫికేట్ సరిపోతుంది. దెన్ కమింగ్ టు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరెవరికి కావాలి? క్యాస్ట్ సర్టిఫికేట్ ఓసీ వాళ్ళకైతే అవసరం లేదు, నో. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం కావాల్సి ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. క్యాస్ట్ పరంగా రిజర్వేషన్ అప్లై అవుతుంది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ ఇస్తారంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు, లేదా మీ సేవా సెంటర్లో పోయి మీరు అప్లై చేసుకుంటే మీ సేవా సెంటర్లో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది బిలాంగ్స్ టు క్యాస్ట్ సర్టిఫికేట్, ప్రతి ఒక్కరికి కావాలి, లోకల్ అండ్ నాన్ లోకల్. దెన్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇందాక చెప్పినట్టు ఇన్ కేస్ 6th క్లాస్ నుంచి లేదా మీ కంప్లీట్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో జరిగి స్కూల్ సర్టిఫికేట్స్ బోనఫైడ్ కానీ లేకపోతే టీసీ కానీ ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ లోకల్ క్యాండిడేట్స్కి అవసరం లేదు. అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి అనుకుంటే మీరు ప్రైవేట్గా చదివి ఉండాలి, లేదా ప్రైవేట్గా ఎగ్జామ్ కట్టి ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం. ఇఫ్ అంటే అవసరం ఉంటేనే ఇది కావాలి అని అర్థం. లేకపోతే ఏ క్యాస్ట్ వాళ్ళకి కూడా, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎవరికి కూడా ఇది అవసరం లేదు రెసిడెన్స్ సర్టిఫికేట్, లోకల్ వాళ్ళకి. బట్ నాన్ లోకల్ వాళ్ళకి ఖచ్చితంగా కావాలి రెసిడెన్స్ సర్టిఫికేట్. అది నాన్ లోకల్ వాళ్ళకి ఏంటి అనేది నాన్ లోకల్ సెక్షన్లో వచ్చినప్పుడు చెప్తాను. దెన్ కమింగ్ టు మైనారిటీ సర్టిఫికేట్ ఎవరెవరికి కావాలంటే క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, అదర్ దెన్ మెజారిటీ లైక్ హిందూయిజం కాకుండా వేరే రిలీజియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మైనారిటీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కావాలి. మిగతా వాళ్ళకి అవసరం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఓసీ వాళ్ళకి అవసరం లేదు. దెన్ కమింగ్ టు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్. ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు, అది ఎలా ఉంటుంది అని డీటెయిల్గా ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. సో ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే ఎవరికైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ సెంటర్కి వెళ్ళి, మెడికల్ సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఆ సర్టిఫికేట్ కూడా ఇప్పుడు చూపిస్తాను. ఎవరెవరికంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే బ్లైండ్ ఉన్నవాళ్ళు, హియరింగ్ ఇంపేర్డ్ హ్యాండిక్యాప్డ్ అంటే డెఫ్ అండ్ డమ్ వాళ్ళు అంటారు కదా, అంటే చెవులు సరిగ్గా వినపడిన వాళ్ళు, ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ అంటే కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయని వాళ్ళు, వీళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డుకి వెళ్ళి 40% కన్నా ఎక్కువగా వీళ్ళకి డిజేబిలిటీ ఉంటేనే వీళ్ళు ఎలిజిబుల్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఆ సర్టిఫికేట్ ఏ రకంగా ఉంటుంది చాలామందికి తెలుసు అది, బట్ స్టిల్ సర్టిఫికేట్ అయితే ఒకసారి ఇక్కడ చూద్దాము. సో సర్టిఫికేట్ ఈ రకంగా ఉంటుందండి వీళ్ళది.
సో ఈ రకంగా సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ది సర్టిఫికేట్ ఫర్ పర్సన్ విత్ డిజేబిలిటీ. ఇది ఎక్కడి నుంచి ఇచ్చారు అంటే మనకు మామూలుగా డిస్ట్రిక్ట్ సెంటర్ మెడికల్ సెంటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటుంది. సో దీంట్లో అన్ని డీటెయిల్స్ జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏం డిజేబిలిటీ ఉంది ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్థోపెడిక్ ఫ్రెండ్కి ఆర్థోపెడిక్ డిజేబిలిటీ ఉంది. సో అలాగే అతనికి 89% డిజేబిలిటీ అని చెప్పి క్లియర్గా ఇచ్చారనమాట. సో ఈ రకంగా వాళ్ళ సిగ్నేచర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఒరిజినల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళాలి. అండ్ 3 sets ఆఫ్ జిరాక్స్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్, ఈ హ్యాండిక్యాప్డ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ కేటగిరీ ఉన్నవాళ్ళు అంటే స్పోర్ట్స్ కేటగిరీలో, అలాగే ఎన్సీసీ కానీ లేకపోతే డిఫెన్స్ కానీ ఈ సంబంధించిన ఈ స్పోర్ట్స్ కేటగిరీ వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన ఫస్ట్ ఫేజ్లోనే మీరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిందే. లేకపోతే మళ్ళీ వెరిఫై చేయరు. ఆన్ స్పెషల్ కండిషన్స్ మాత్రమే ఇది చేస్తారు. సో దిస్ రిలేటెడ్ టు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్. దెన్ క్యాప్ సర్టిఫికేట్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్. సో వీళ్ళకి 2% ఆఫ్ రిజర్వేషన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క సీట్లో. ఫైన్. ఇప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇందాక చెప్పాను కదా. సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరు తీసుకెళ్ళాలి? మేము ఓసీ మేము తీసుకెళ్ళాలా, బీసీ మేము తీసుకెళ్ళాలా, ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా సరే ఫిజికలీ ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఎందుకంటే రిజర్వేషన్ ప్రయారిటీ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ వాళ్ళు ఉన్నారు. ఎస్సీకి మాకు రిజర్వేషన్ ఉంది కదండి, మరి మేము ఎస్సీ రిజర్వేషన్ కింద మేము జాయిన్ అవుతామంటే ఎస్సీ రిజర్వేషన్ కింద మీకు కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కింద మీకు కాంపిటీషన్ ఏదైతే ఉందో అది తక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి ప్రయారిటీ ఇవ్వండి. సో ఎస్సీ రిజర్వేషన్ కింద ఉంటుంది ప్లస్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కింద ఉంటుంది. 2 ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కువ ప్రయారిటీ అనేది వస్తుంది. సో ఏ క్యాస్ట్ అయినా సరే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే. దెన్ సిఏపి సర్టిఫికేట్ ఏదైతే ఉందో చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్, ఈ సర్టిఫికేట్ అయితే అందరూ ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళాలి. దీంట్లో 3 రకాలుగా ఉంటాయి. అంటే ప్రజెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు అండ్ రిటైర్ అయిన వాళ్ళు 3 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 3 కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురికి కూడా 2% వస్తుంది. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఏ రకంగా ఉంటుందంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ లేకపోతే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కానీ ఎవరైతే తెలంగాణ స్టేట్ పర్మనెంట్ అడ్రస్గా ఉండి, అంటే వాళ్ళ పేరెంట్స్ మేము తెలంగాణ హోమ్ టౌన్ మాది, ఇక్కడి నుంచి మేము తెలంగాణ నుంచే మేము సర్వీస్కి అప్లై చేశాము అని రికార్డ్ చేస్తుంటారు సర్వీస్ రిజిస్టర్, వాళ్ళందరికీ కూడా ఈ క్యాప్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ కాకుండా వేరే స్టేట్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ కింద ఉన్నారు అనుకోండి, అప్పుడు మీరు అక్కడి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నా కూడా ప్రయారిటీ అనేది తెలంగాణ వాళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట. దెన్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి క్యాప్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. అంటే ఇదే డిఫెన్స్ సిస్టంలో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అపెండిక్స్ ఏ, నేను చూపిస్తాను ఇది అపెండిక్స్ ఏ అనేది ఎట్లా ఉంటుందో, దీని ప్రకారము మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఉన్న వాళ్ళు తీసుకెళ్లాల్సి వస్తుంది సర్టిఫికేట్. అలాగే సర్వీస్లో ఉన్న వాళ్ళు సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ వీటిలో ఉన్న వాళ్ళు అపెండిక్స్ బి అనే సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్లాల్సి వస్తుంది. అలా కాకుండా రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అపెండిక్స్ ఏ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ రిటైర్మెంట్ వాళ్ళు అందరూ కూడా సిఆర్పిఎఫ్ అండ్ బిఎస్ఎఫ్ నేవీ ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా దీనికి ఎందుకు వస్తారు కాబట్టి వీళ్ళు అపెండిక్స్ ఏ అండ్ అపెండిక్స్ బి. సో ఈ 2 గుర్తుపెట్టుకోండి. సర్వీస్లో ఉన్న వాళ్ళేమో అపెండిక్స్ బి అండ్ సర్వీస్లో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపెండిక్స్ ఏ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది ఫర్ రిజర్వ్డ్ మన డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళ పిల్లలకు సంబంధించింది. నేషనల్ స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఫామ్ 1, 2, 3, 4 డ్యూలీ సర్టిఫైడ్ బై కన్సర్న్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఎవరైతే సర్టిఫై చేస్తారో వాళ్ళు దీన్ని తీసుకువెళ్ళాలి. సో ఈ ఫామ్ 1, 2, 3, 4 ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో ఈ రకంగా ఫామ్ 1 ఎవరైతే ఉంటుందో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ గ్రూప్ సి అండ్ డి, అది ఫామ్ 1 అనమాట, స్పోర్ట్స్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో. అలాగే దీని కింద ఫామ్ 2 కూడా కిందే ఉంటుంది. అలాగే ఫామ్ 3, ఫామ్ 4 కూడా ఇలాగే ఉంటుంది. ఫామ్ 3 వచ్చి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేది ఉంటుంది. అలాగే ఫామ్ 2 ఏదైతే ఉందో స్టేట్ అసోసియేషన్, స్టేట్స్కి ఎవరైతే ఆడుతారో వాళ్ళకి సంబంధించి ఉంటుంది. అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎవరైతే ఆడుతారో ఇంటర్నేషనల్కి రిప్రజెంట్ చేసిన వాళ్ళందరూ కూడా ఫామ్ 1, స్టేట్ నేషనల్కి ఆడిన వాళ్ళందరూ కూడా ఫామ్ 2 అండ్ యూనివర్సిటీకి సంబంధించి ఆడిన వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్ అది ఫామ్
3 అండ్ ఫామ్ 4 వచ్చి ఏదైనా స్కూల్ టీమ్ని రిప్రజెంట్ చేసి నేషనల్ గేమ్స్లో రిప్రజెంట్ చేసిన వాళ్ళందరూ కూడా ఫామ్ 4. అట్లా ఫామ్ 4, ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 అని ఈ 4 ఫామ్స్ ఉంటాయి. ఈ 4 ఫామ్స్ని తీసుకెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు. సో ఇలా సర్టిఫికేట్ ఇలా స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఈ సర్టిఫికేట్ కూడా కాంపిటెంట్ అథారిటీ ఎన్సీసీ అథారిటీ వాళ్ళు ఇస్తే ఆ సర్టిఫికేట్ కూడా మీరు అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఆంగ్లో ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి క్లియర్గా ఐడియా ఉంటుంది. దీన్ని తహసీల్దార్ సర్టిఫికేట్ ఇస్తారు వీళ్ళు ఆంగ్లో ఇండియన్ అని చెప్పేసి. ఈ ఆంగ్లో ఇండియన్ వాళ్ళకి కూడా వీళ్ళు ఈ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ప్రొడ్యూస్ చేసిన ప్రతి ఒక్క సర్టిఫికేట్కి ఎక్కువ వర్త్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ మనకు ఈ జనరల్ కేటగిరీ క్యాస్ట్ సంబంధించిన రిజర్వేషన్ కన్నా ఇట్లాంటి వాటికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. వీళ్ళకి 2% అండ్ 4% ఉన్నప్పటికీ కూడా ముందు ప్రయారిటీ వీళ్ళకే ఇవ్వటం జరుగుతుంది. నౌ కమింగ్ టు నాన్ లోకల్ స్టూడెంట్స్ అంటే నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా ఒక సెట్ ఒరిజినల్ అండ్ 3 సెట్స్ జిరాక్స్ ఖచ్చితంగా కావాలి. ప్లస్ మీరు జిరాక్స్ ఇంకొక 3 కాపీస్ తీసి మీ దగ్గర పెట్టుకొని ఉండండి, ఎప్పుడైనా అవసరం అవుతాయి. సో ఇది నాన్ లోకల్ వాళ్ళకి. అయితే ఇందాక పైన చెప్పినట్టు అన్ని సర్టిఫికేట్స్ వీళ్ళకి కావాలి, కానీ ఈ సర్టిఫికేట్స్ ద్వారా వీళ్ళకి రిజర్వేషన్ అనేది అయితే మాత్రం అప్లై అవ్వదు. ఓన్లీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ ఎంప్లాయీ సర్టిఫికేట్ మెయిన్గా చూస్తారు. రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే వీళ్ళు నాన్ లోకల్ కింద ఎక్కడైతే వీళ్ళు ఉంటున్నారో అక్కడి నుంచి 10 years మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే గవర్నమెంట్ సంబంధించిన స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్ లోకల్ బాడీ యూనివర్సిటీ ఎవరైనా సరే ఉంటే సో వాళ్ళ ఎంప్లాయర్ సర్టిఫికేట్ అంటే గవర్నమెంట్ ఇచ్చి వీళ్ళు మా దగ్గర ఎంప్లాయీస్ అని చెప్పిన సర్టిఫికేట్ కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఫర్ నాన్ లోకల్స్కి. మరి మిగతా ఈ సర్టిఫికేట్స్ పనికిరావా అండి అంటే అన్నీ ఉండాలి, కానీ రిజర్వేషన్ అప్లై అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ లోకల్ బీసీ, నాన్ లోకల్ ఎస్సీ, నాన్ లోకల్ ఎస్టీ ఉన్నారు అనుకుందాం. వీళ్ళకి బీసీలో ఎస్సీలో ఉన్న రిజర్వేషన్ అప్లై అవ్వదు. వీళ్ళు ఓసీతో జనరల్ కేటగిరీ, జీసీతో జనరల్ కేటగిరీలో కాంపీట్ అవుతారు. అంటే 15% జనరల్ కేటగిరీ ఉంటుంది కాబట్టి ఈ 15%లోనే ఎవరు ఉంటారు? ఈ నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ రిజర్వేషన్ అయితే అప్లై అవ్వదు. ఓన్లీ మీరు నాన్ లోకల్ కింద కన్సిడర్ చేసి టాప్ 15%లో ఎవరైతే ఉంటారో వాళ్ళలోనే మాత్రమే మీరు కాంపీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ప్రతి ఒక్క సర్టిఫికేట్ మీరు తీసుకొని వెళ్ళాలి. ఎప్పుడు తీసుకెళ్ళాలి అనేది డేట్స్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో రిలీజ్ అయిన తర్వాత ఈ డేట్స్ ప్రకారం ఈ రకంగా ఫస్ట్ వాళ్ళు డేట్స్ ఇస్తారో ఆ డేట్స్ అప్పుడు వెళ్ళి మీరు మొత్తం కంప్లీట్గా ఆ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. స్పెషల్ కేటగిరీ ఏదైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్ కేటగిరీ, ఎన్సీసీ అలాగే డిఫెన్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ డే ఏదైతే ఉంటుందో ఆ డేలోనే వీళ్ళు కంపల్సరీ ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. అండ్ ఫైనలీ ఇవన్నీ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మీకు ఆర్ఓసి అని ఇస్తారండి. అంటే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఈ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ని ఖచ్చితంగా మీ దగ్గర తీసుకొని పెట్టుకోవాలి. ఇది కానీ లేదంటే మీ సర్టిఫికేట్స్ ఇన్ని రోజులు చదివినంతా కూడా పోతుంది. రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఎలా ఉంటుందో ఒకసారి ఇది రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. దీంట్లో ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఇవన్నీ క్లియర్గా డీటెయిల్స్ ఇస్తారు. అయితే మెయిన్ ఇక్కడ ఒకటి చూడండి, ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉందా అని ఉంటుంది. ఇది నో అని వచ్చింది అంటే ఒకవేళ మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉంది, నాకు వస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా అప్పుడే హెల్ప్ లైన్ సెంటర్లో వాళ్ళని క్లియర్గా అడిగితే వాళ్ళు ఎందుకు మీకు రావట్లేదో క్లియర్గా చెప్తారు. సో దీని బేస్ ప్రకారము ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా కావాలి అనుకుంటే ఆ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ వాళ్ళకి ప్రొడ్యూస్ చేసి ఆర్ఓసిని మళ్ళీ మోడిఫై చేసుకోండి. ఇది మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ అప్పటికప్పుడే అంటే ఈ సర్టిఫికేట్స్ ఇచ్చినప్పుడు ఆర్ఓసి తర్వాత మీకు ఒక లాగిన్ ఐడి ఇస్తారు. ఈ లాగిన్ ఐడి వెబ్ ఆప్షన్స్కి మీకు ఉపయోగపడుతుంది. ఇది నా కమింగ్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ ఉంది, వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో వాటికి లాగిన్ ఐడి కావాలి. ఇన్ కేస్ మీకు లాగిన్ ఐడి అప్పటికప్పుడే మీకు రిసీవ్ కాలేదు అనుకుంటే హెల్ప్ లైన్ సెంటర్ దాటి వెళ్ళకండి. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఏదో ఒక సొల్యూషన్ తీసుకొని వెళ్ళండి. ఈ లాగిన్ ఐడి లేకపోతే ఇంతసేపు మీరు చేసిన ఎక్సర్సైజ్లు అన్నీ కూడా వేస్ట్. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ముందర ఫీ కట్టి మనం స్లాట్ బుక్ చేసుకుంటాము సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చిన తర్వాత ఆర్ఓసి వస్తుంది. ఆర్ఓసి వచ్చిన తర్వాత లాగిన్ ఐడి వస్తుంది. ఇది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో ఏది మిస్ అయినా కూడా మీకు నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళలేరు, జాయిన్ అవ్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఈ రకంగా మీరు అప్లై చేసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.